తారీఖు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ పదవి బాధ్యతల స్వీకరణ నెల్లూరు నగరంలోని స్థానిక శాంతినగర్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో మదీనావాజ్ కంపెనీ అధినేత షేక్ ఇంతియాజ్ మాట్లాడుతూ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ జనరల్ సెక్రటరీగా నియమించిన సందర్భంగా నెల్లూరు నగరంలోని బట్వాడిపాలెం ఏఆర్ఎఫ్ కళ్యాణ మండపం నందు ఫిబ్రవరి 8వ తారీఖు సాయంత్రం నెల్లూరు జిల్లాకు చెందిన రాజకీయ ప్రముఖులు అధికారుల సమక్షంలో బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ పదవి చేపట్టడానికి నెల్లూరు ప్రజలు సహాయ సహకారాలు మరవలేనివని, కులమతాలకు అతీతంగా పేద ప్రజలకు సేవ చేయడమే ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్ ముఖ్య ఉద్దేశమని, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి గుర్తించి వారికి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. కావున నెల్లూరు జిల్లా ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే మరి ఒక అవకాశం నాకు ప్రజలకి హెల్ప్ చేయాలని చెప్పేసి దేవుడు ఇచ్చిన అవకాశం ఇప్పుడు హ్యూమన్ రైట్స్ది ఇచ్చారు. లాస్ట్ ఒక 1 month ముందర డాక్టరేట్ కూడా రావడం జరిగింది నాకు. సో ఇప్పుడు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ తరఫు నుంచి మనకు ఆంధ్రప్రదేశ్ చీఫ్ జనరల్ సెక్రటరీగా పోస్ట్ రావడం జరిగింది నాకు. ఇది మన నెల్లూరు ప్రజలందరూ నాకు చేసిన హెల్ప్గా భావిస్తున్నాను. ఇది నాట్ ఓన్లీ నెల్లూరు, మొత్తం ఆంధ్రప్రదేశ్లో కల్లా ఆ ఒక జిల్లాల్లో కూడా ఏ ప్రాబ్లం ఉన్నా కానీ వాళ్ళు కొందరు సర్టిఫికేట్స్ రాకుండా ఇంకా వేరేగా వాళ్ళ ఇంట్లో ఏదన్నా కానీ సమస్యలు డిపార్ట్మెంట్ ద్వారా అయితే కానీ ఇంకా వేరే సమస్యలు ఏదన్నా కానీ వాళ్ళు చేయించుకోలేకపోయి వాళ్ళు ఆ స్తోమత లేని వాళ్ళకి ఈ హ్యూమన్ రైట్స్ అనేది చాలా ఉపయోగిస్తుంది. ఈ ఒక హ్యూమన్ రైట్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ మనం ఫిబ్రవరి 8వ తారీఖున ఢిల్లీ నుంచి రోహిత్ పాండే గారు వస్తున్నారు. దీనికి సార్ కూడా చీఫ్ గెస్ట్గా ఉన్నారు. అదేవిధంగా మనం ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరెవరైతే జిల్లాగా ఎవరెవరైతే ప్రెసిడెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా వస్తారు అందరూ. సో ఇప్పుడు ఈరోజు మార్నింగ్ నుంచి మనం ఎస్పీ గారితో అయితే కానీ, అదేవిధంగా మన డిఎస్పీ గారితో, మన కలెక్టర్ గారితో అందరితో కలవడం జరిగింది. సో అందరూ కూడా వస్తానని చెప్పేసి చాలా వెల్కమ్ చేశారు. అందరూ కూడా మద్దతు ఇస్తారని చెప్పారు. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ప్రజలందరికీ ఫిబ్రవరి 8వ తారీఖు ఏఆర్ఎఫ్ కన్వెన్షన్ హాల్ ఏదైతే బట్వాడిపాలెం సెంటర్లో ఉందో ఏసీబీ ఆఫీస్ ప్రక్కన, అక్కడ ఈవినింగ్ 6 o'clock నుంచి 8 o'clock వరకు ప్రోగ్రాం నడుస్తుంది. నెల్లూరు ప్రజలందరూ వస్తారని ఆశిస్తూ, ఇదేమంటే ప్రతి ఒక్కరికి అవసరం ఉండే ఇదన్నమాట. దీనికి ఒక క్యాస్ట్ ఫీలింగ్ అనేది లేదు. కుల మతాలకి అతీతంగా ప్రతి ఒక్కరి కోసం మనం ఎంతవరకు చేయగలుగుతామో హెల్ప్ చేద్దాము అని చెప్పేసి ఈ ప్రోగ్రాం పెట్టడం జరుగుతుంది. ప్రజలందరూ వస్తే మీకు కూడా అవేర్నెస్ తెలుస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటాము. ఒక ఆఫీస్ కూడా ఓపెన్ చేయాలని చెప్పేసి హ్యూమన్ రైట్స్ తరఫు నుంచి కూడా వాళ్ళు రిక్వెస్ట్ పెట్టున్నారు. సో నెల్లూరులో కూడా ఒక పెద్ద ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాం త్వరలో. అదేవిధంగా ప్రజలందరూ ఒకసారి ఏఆర్ఎఫ్ కన్వెన్షన్ హాల్ ఫిబ్రవరి 8వ తారీఖున సాయంకాలం 6 గంటల నుంచి 8 గంటల వరకు అందరూ రండి. మీరు ఆ ప్రోగ్రామ్ని విజయవంతంగా చేస్తే ఇంకా మనకు కూడా ఫ్యూచర్లో ఏదన్నా ప్రోగ్రామ్స్ చేయాలంటే కూడా ప్రతి ఒక్క దానికి కూడా మీకు అందుబాటులో ఉంటామని చెప్పేసి ఈ మీడియా ముఖంగా అందరినీ తెలియజేసుకుంటున్నామండి. అదేవిధంగా మన రసూల్ భాయ్ నెల్లూరు జిల్లా ప్రెసిడెంట్గా 2 years నుంచి చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. అదేవిధంగా మన సార్ వచ్చేసి దాదాపు 8 ఏళ్ళ నుంచి అడ్వైజర్ కమిటీగా, నేషనల్ అడ్వైజర్ కమిటీగా ఉన్నారు. అదేవిధంగా ఎడ్యుకేషన్ సంబంధించిన దాంట్లో కూడా సార్ కిషోర్ గారు ఆల్రెడీ ఎన్నో సంవత్సరాల నుంచి సార్ కూడా సేవలు చేస్తూ హ్యూమన్ రైట్స్లో ఉన్నారు. ఇది స్టేట్ ప్రెసిడెంట్గా చేస్తున్నారనమాట. అంటే ఎడ్యుకేషన్ వింగ్, దీంట్లో చాలా వింగ్లు ఉంటాయి. ఒక్కొక్క ఎడ్యుకేషన్ అని చెప్పేసి హెల్త్ గురించి, దానికి నేను అందరిలో జనరల్ బాడీ అనమాట. అది అంటే ప్రతి ఒక్క వింగ్కి కూడా మనం ఏపీ వైడ్లో మనం ఏదన్నా చేయగలుగుతాము. ఆ ఒక దేవుడు ఇచ్చిన అవకాశానికి ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి అని చెప్పేసి తెలియజేస్తున్నానండి. నమస్కారం అండి. ఇది ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్. Assalamu alaikum. I'm Dr. Sharif,
హెచ్ఆర్పిసి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ నేషనల్ అడ్వైజర్. గత కొన్ని సంవత్సరాలుగా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్లో అడ్వైజర్ లాగా నేను పనిచేస్తున్నాను. అలాగే అల్హమ్దుల్లా మన అబ్దుల్ రసూల్ గారు కూడా 2 years నుంచి హెచ్ఆర్పిసి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా, అలాగే మన కొన్ని సంవత్సరాల నుంచి ఎడ్యుకేషన్ వింగ్లో స్టేట్ ప్రెసిడెంట్గా మన కిషోర్ గారు, కొత్తగా మన ఇమ్తియాజ్ గారు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్, ఇది ఏదైతే సంస్థ ఉందో ఇది ఒక ఎన్జిఓ, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. మినిస్ట్రీ ఆఫ్ నీతి ఆయోగ్ అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ నీతి ఆయోగ్ అలాగే ఐక్యరాజ్య సమితి ఏదైతే ఉందో యునైటెడ్ నేషన్, దాంతో కూడా కొలాబరేట్ అయ్యాము ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ వాళ్ళు. దాంతోపాటు యూరోపియన్ కమిషన్ గవర్నమెంట్తో వాళ్ళతో కూడా టైప్ అయి ఉన్నారు. ఇండియాలోనే కాకుండా బయట దేశాల్లో కూడా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ ఏదైతే మన ఆర్గనైజేషన్ ఉందో ఇది పనిచేస్తుంది. మానవ హక్కుల గురించి ఎన్నో సమస్యల గురించి పోరాడుతుంది. అలాగే సుప్రీంకోర్టు సెక్రటరీ, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సెక్రటరీ రోహిత్ పాండే గారు కూడా మన హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ ఈ ఆర్గనైజేషన్కి చీఫ్ జనరల్ సెక్రటరీగా అతను నేషనల్లో ఉన్నారు. అలాగే చాలామంది జడ్జెస్ అలాగే సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఈ సంస్థకు సపోర్ట్ చేస్తున్నారు. ఎంతోమంది కేసెస్కు ఫీజు లేకుండా ఫ్రీగా పనిచేయడం కోసం ఎంతోమంది అడ్వకేట్స్కు ఈ సంస్థ పెట్టి ఉన్నది. అలాగే ఇన్షాల్లా నెల్లూరులో కూడా కొత్తగా ఒక పెద్ద ఆఫీస్ ఇక్కడ ఓపెన్ చేసి కొంతమంది అడ్వకేట్స్కి పెట్టి ఫ్రీగా హ్యూమన్ రైట్స్కు సంబంధించిన అడ్వకేట్స్ ప్రజా సమస్యలు ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉండవో, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ కోసం, వాళ్ళ సమస్యలను వాళ్ళకు పోరాడడం కోసం కొన్ని అడ్వకేట్స్ కూడా ఇన్షాల్లా మన ఇమ్తియాజ్ గారు అలాగే స్టేట్ టీము, డిస్ట్రిక్ట్ టీం మొత్తం అందరూ కలిసి ఒక ఆఫీస్ ఓపెన్ చేసి ప్రజా సమస్యల కోసం ఇక్కడ హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల గురించి ఇన్షాల్లా పోరాడే ప్రయత్నం చేస్తారు. ఈరోజు మనము కలెక్టర్ గారికి అలాగే డిస్ట్రిక్ట్ ఐపీఎస్ ఎస్వి గారికి అలాగే డిఎస్పి గారికి చాలామంది డిపార్ట్మెంట్ వాళ్ళతో మేము కలిసాము. మన సుప్రీంకోర్టు సెక్రటరీ రోహిత్ పాండే గారు కూడా ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళకు మన సంస్థ గురించి చెప్పడం జరిగింది. ఇన్షాల్లా 2 daysలో మనం డీజీపీ గారితో కూడా అపాయింట్మెంట్ తీసుకొని ఉన్నాము. పూర్తి ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద ఆఫీస్ ఓపెన్ చేసి మానవ హక్కుల గురించి, పేదవారి గురించి, మైనార్టీస్కు సంబంధించిన వ్యక్తులైనా అలాగే ఎస్సీ ఎస్టీ అయినా దళితులకైనా పేదవాళ్ళు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ మానవ హక్కుల వాళ్ళకు సపోర్ట్ చేయడం కోసం చాలామంది సుప్రీంకోర్టు అడ్వకేట్స్, హైకోర్టు అడ్వకేట్స్ వీళ్ళందరి సపోర్ట్తో ఇన్షాల్లా మన సంస్థ ముందుకు సాగుతుంది. కొత్తగా మన టీంలో జాయిన్ అయిన ఇమ్తియాజ్ గారికి మేము ఆహ్వానిస్తున్నాము, వెల్కమ్ చెప్తున్నాము. ఇన్షాల్లా మన సొంత డబ్బులతో ఇమ్తియాజ్ గారు ఒక పెద్ద ఆఫీస్ ఇక్కడ ఓపెన్ చేసే ఆలోచనలో ఉన్నారు. ప్రజా సమస్యల కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు, సాయంత్రం నుంచి ఉదయం వరకు ఆఫీస్లో కొంతమందికి ఎంప్లాయీస్కి పెట్టి, అడ్వకేట్స్కి పెట్టి ఇన్షాల్లా ప్రజా సమస్యలకి అందరి కోసం మేము పోరాడే ప్రయత్నం చేస్తాము. రేపు 8వ తారీఖు, ఫిబ్రవరి 8వ తారీఖు బట్వాడిపాలెం ఫంక్షన్ హాల్, ఆ చర్చ్ పక్కన ఏదైతే ఫంక్షన్ హాల్ ఉందో అక్కడ 6 గంటల నుంచి 8 గంటల వరకు ఒక పెద్ద ప్రోగ్రాం జరుగుతున్నది, హ్యూమన్ రైట్స్ అవేర్నెస్ ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాంలో మన కలెక్టర్ గారు కూడా టైం ఒకవేళ ఉంటే నేను ఖచ్చితంగా వస్తానని చెప్పారు. మన ఎస్పీ గారికి కూడా ఆహ్వానించాము. ఇన్షాల్లా డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా వస్తారు. మీ అందరితో రిక్వెస్ట్ ఏమిటంటే ఏదైతే ప్రజా సమస్యల కోసం మన సమయం తీసి మేము ఈ కార్యక్రమాలు చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నామో మీరు అందరూ కలిసి మమ్మల్ని సహకరిస్తారని మేము కోరుకుంటున్నాం. ఇన్షాల్లా దైవం, సృష్టికర్త అయిన దైవం మన అందరికీ పేదవారి కోసం పనిచేసే తౌఫీక్ ఇవ్వాలని దువా చేస్తూ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. నా పేరు అబ్దుల్ రసూల్, నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ డిస్టిక్ ప్రెసిడెంట్ని. నేను నెల్లూరు డిస్టిక్ ప్రెసిడెంట్ని. గత 2 సంవత్సరాల నుంచి ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నాను. ఈరోజు ఇక్కడ మీడియా మిత్రులందరూ సమక్షంలో చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈరోజు మన డాక్టర్ షరీఫ్ గారు కూడా ఇప్పుడు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. హ్యూమన్ రైట్స్ అంటే ఏంది, దాన్ని ఏ విధంగా మనము సమాజంలో అణగబడిన ప్రజల సమస్యల గురించి, ప్రజల హక్కులను ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలా అనే దాని గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేయదలిచాము. దాంట్లో భాగంగా
ఫిబ్రవరి 8వ తారీఖు శనివారము సాయంత్రం 6 గంటల నుండి ఏఎఫ్ఆర్ కన్వెన్షన్ హాల్లో బట్వాడిపాలెం సెంటర్ ఏసీబీ ఆఫీస్ పక్కన కన్వెన్షన్ హాల్ సెంటర్లో అవేర్నెస్ ప్రోగ్రామ్, మానవ హక్కుల్ని ఏ విధంగా మనము ప్రొటెక్ట్ చేసుకోవాలా, ఎవరికైతే అణగబడుతున్నారో వాళ్ళని ఏ విధంగా మనము వాళ్ళ సమస్యల గురించి పోరాడాలా, దాని గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా మేము అధికారులను, కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని అందరినీ కలిసి ఇన్వైట్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు అడ్వకేట్స్ కూడా వస్తూ ఉన్నారు ఇక్కడ ఈ ప్రోగ్రామ్కి, అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసము. దీంట్లో ఇప్పుడు వచ్చేసి మనకు స్టేట్ చీఫ్ సెక్రటరీ, జనరల్ సెక్రటరీగా మన మదీనా ఇంతియాజ్ గారు సెలెక్ట్ అయ్యారు. అందుకు మేము హృదయపూర్వకంగా మా సంస్థలోకి ఆహ్వానిస్తున్నాము. ఇంతియాజ్ గారితో కలిసి మేము ఇంకా సేవా కార్యక్రమాలు ఇంకా ఎక్కువగా మేము డెవలప్ చేస్తామని చెప్పేసి మీడియా మిత్రుల అందరి సమక్షంలో మేము చెప్పడం జరుగుతుంది. అందరికీ ఫిబ్రవరి 8వ తారీఖు జరిగే కార్యక్రమాలు అందరూ ఆహ్వానితులు అందరూ వచ్చారంటే ఈ హ్యూమన్ రైట్స్ అనేది ఏంది, ఈ సంస్థ ద్వారా ఏమేమి కార్యక్రమాలు ప్రజలకి సేవలు అందించగలుగుతారు అనే దాని గురించి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ మంచిగా జరుగుతుంది కాబట్టి అందరూ రావాల్సిందిగా కోరుచున్నామండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.